అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటనేది కూడా చెప్పండి. సో ప్రధానమైన అంశాలు చాలానే ఉన్నాయి. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అక్కడ గోడ కూలి 8 మంది మరణించడం విషాదమైన ఘటన. పూర్తిగా 100% నొక్కి మరీ చెప్తున్నా, అక్కడ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమే. చందనోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి హడావుడిగా నెల రోజుల వ్యవధిలో పునాదులు లేకుండా, ఎటువంటి పునాదులు లేకుండా, బేస్మెంట్ లేకుండా ఒక గోడ కట్టేశారు. ఆ గోడ కూడా ఇటుక రాళ్ళతో కాదు, సిమెంట్ రాళ్ళతో కట్టారంట. ఎంత నిర్లక్ష్యం అంటే ఇంకా కొన్ని బూతులు అనొచ్చు కానీ, సో ఎందుకులే, జనం డిసైడ్ చేస్తారు. ఇటువంటివి జనమే డిసైడ్ అవుతారు. కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే. సో ఆ విషాదం గురించి పూర్తిగా చెప్పుకుందాం. అలాగే కులగణనకు కేంద్రం సై అంది, అదేంటనేది పూర్తిగా చెప్పుకుందాం. అలాగే యుద్ధానికి మరింత ముందుకు వేసింది భారత్. ఇతర దేశాల దౌత్యవేత్తలకు కూడా చెప్పేసింది, యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరేమీ దౌత్య ప్రయత్నాలు చేయవద్దు అని. ఇలా అనేక పరిణామాలు ఉన్నాయి. సో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీరందరూ చూసే ఉంటారు, ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది. లడ్డూ పల్లెం అని. ప్యూర్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంటే రాగి, కొర్రలు, సజ్జ, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, మల్టీగ్రెయిన్స్ అండ్ మఖానా, ఇటువంటి ప్రోడక్ట్స్తో ప్యూర్లీ. సో వీటితో అంటే షుగర్ వాడకుండా, పంచదార, చక్కెర ఏమీ లేకుండా చేసిన లడ్డూ స్వీట్లు తయారు చేస్తున్నారు. సో మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. సో దీనికి మీరు ఇదిగోండి, జస్ట్ వెబ్సైట్లో LADDU పల్లెం PALL.com లడ్డూపల్లెం.com అని కొట్టి వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తమే అన్నీ కూడా చాలా కష్టమైన ప్రాసెస్ అండ్ కాస్ట్లీ ప్రాసెస్, కానీ హెల్దీ ప్రాసెస్. సో అలాగే వీలైతే ఒక నెంబర్ ఉంది, సో మొబైల్ నెంబర్ ఉంది, మెనూ అప్డేట్ అయింది అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉంది. 9997839994 9997839994 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. మీరు ఆర్డర్ చేసిన 2-3 రోజుల్లో ఫ్రెష్గా మీ ఇంటికి, మీరు ఎక్కడ NRI అయినా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, జపాన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా సరే. నేను ఆల్రెడీ అమెరికా నుంచి అండ్ డామన్ అండ్ డయ్యూ నుంచి మనకు ఆర్డర్స్ వచ్చాయి. సో ఇదిగోండి, మీరు 9997839994కి వాట్సాప్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్దీ. టేస్ట్ అండ్ హెల్దీ రెండు మెయింటైన్ చేస్తున్నారు. ఇక కులగణనకు సై అని ఈనాడులో అదే బ్యానర్ వేశారు. కులగణనకు కేంద్రం సిద్ధమైంది, జనాభా లెక్కలతో పాటు వివరాల సేకరణ. స్వాతంత్రం తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. విపక్షపాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు. మా ఒత్తిడి పనిచేసింది, ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. ఏమీ లేదు, 2026లో జనగణన జరగబోతోంది కదా, జనగణనతో సహా కులగణన కూడా చేసేస్తారు. సో సెపరేట్గా కులగణన ఉండదు, జనగణనతో సహా కులగణన కూడా, కులాలకు సంబంధించిన లెక్కలు కూడా తీసుకొని అప్డేట్ చేస్తారన్నమాట. సో దీనికి కేంద్రం సై అంది. నిన్న వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారన్నమాట. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. సో దీనిలో ఈ జనాభా లెక్కలకు అండ్ కులగణనకు కలిపి సుమారుగా 13,000 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం అంచనా వేసింది. సో కులగణన తర్వాత కొన్ని రిజర్వేషన్లు, కొంత సిస్టంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయేమో చూడాలి.
ఇక ఈనాడులో కింద వేశారు, బ్యానర్లో వేయాల్సిన అంశాన్ని కింద వేశారు. అప్పన్న చందనోత్సవం వేళ ఘోరం, సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పెనువేశారు. చెమ్మ చీకట్లో 3 గంటల పాటు సహాయక చర్యలు, మృతదేహాలు వెలికితేత. కుండపోత వానకు గోడ కూలి 7 భక్తుల దుర్మరణం. చందనోత్సవం వేళ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోరం చేటు చేసుకుంది. ఏడాదికో రోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనం కోసం మంగళవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే క్యూ లైన్లో నిల్చున్న భక్తుల్లో 7 మృత్యువు కబలించి 8 మందా. సో అది కొత్తగా కట్టిన గోడ అంటండి. ఆ గోడలో పూర్తిగా నిర్లక్ష్యం, నాణ్యతలేమీ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 100% కట్టారు. అదేమి వైసీపీ వాళ్ళు కట్టిన గోడ కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ భ్రమలో ఉండొద్దు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 1 నెల 2 నెలల వ్యవధిలోనే ఆ గోడ కంప్లీట్ చేశారు. 20 అడుగుల గోడ. సో ఆ పాపం కూటమి ప్రభుత్వమే తీసుకోవాలి. వైసీపీ వాళ్ళ మీద నెట్టడానికి వీలు లేదు. గోడ నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యం, వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు. మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ, హడావుడిగా చేపట్టిన పనులే కొంపముంచాయి. పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ అందరూ కారకలే. ఎవరి కాళ్ళు మాటలు చెప్పి తప్పించుకుంటారు. ఒకప్పుడు ఇటువంటి జరిగితే ఆ మంత్రులు తలదించుకొని రాజీనామా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కామన్ ఏం కాదు. విచారం వ్యక్తం చేస్తున్నాం, విషాదం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం అయిపోయింది. గతంలో ఒక 30 ఏళ్ళ ముందు, 25 ఏళ్ళ ముందు ఇలాంటివి జరిగితే మంత్రులు బాధపడేవాళ్ళు. అయ్యో మా మంత్రిత్వ శాఖను నేనేమైనా అసమర్థంగా నిర్వహిస్తున్నానా, నాదే తప్ప అని బాధపడి రాజీనామా చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏమైనా జరిగితే దురదృష్టకరం, విచారం వ్యక్తం చేయడం, విషాదం అని చెప్పడం, 4 సంతాప మాటలు తెలియజేయడం, డబ్బులు ఇచ్చేయడం, చేతులు దులుపుకోవడం, ఒక విచారణ కమిటీ వేయడం, అదే. సో ఈనాడులో ఇలా రాశారు, కాస్త చిన్నదే రాశారులే, ఎంతైనా వీళ్ళ గవర్నమెంట్ కదా. సో వీళ్ళు హైలైట్ చేశారు, ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. చందనోత్సవంలో పెను విషాదం, సింహగిరిపై గోడ కూలి 7 భక్తులు మృతి. 4 రోజుల కిందటే గోడ ఇదండి 4 రోజుల కిందట గోడ నిర్మాణం పూర్తి. బలమైన పునాది లేదు, నాసిరకంగా పనులు. సింహాచలంలో భారీ వర్షం, గాలులు, ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. సిమెంట్ ఇటుకలు, మట్టి కింద నలిగిన భక్తులు. ఒకే కుటుంబంలో 4 మృతి. వారిలో 3 ఏళ్ల కిందట పెళ్ళైన యువజంట. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా. విచారణ కమిటీ ఏర్పాటు. 72 గంటల్లో నివేదికకు సీఎం ఆదేశం. మోదీ దిగ్భ్రాంతి. ఇంకా అంతకుమించి ఏం చేయగలం? కమిటీ వేయాలా, కమిటీ నుంచి రిపోర్ట్ తీసుకోవాలా, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలా, ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోవాలా, అయిపోయి. జరగకముందు కదా జాగ్రత్తగా ఉండాలి. పాపం. కులగణన అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీసాయి, అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేము జరిపే కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. సెప్టెంబర్ నుంచి కులగణన ప్రారంభం అని కేంద్రం చెప్పింది. అలాగే 11 ఏళ్ళుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నాం. నిజంగా కులగణన మీద రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. సో కులగణన అంశాన్ని ఇచ్చారు. అండ్ ఏ క్షణంలోనైనా పాక్పై దాడి అని సన్నద్ధమవుతున్న భారత్, అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన మన విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే, ఇతర దేశాల దౌత్యవేత్తలకు పరిస్థితిని వివరించింది. మా పరిస్థితి ఇలా ఉంది. సో పాకిస్తాన్ ఇలా రెచ్చగొడుతోంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది, మా దేశం మీదకు ఉసిగొలుపుతోంది. కాబట్టి మేము దాడి చేయక తప్పదు, దౌత్యం లేదు, ఏమీ లేదు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. P5 దేశాలతో జయశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మనవైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని మోదీ సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డుకు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు పాక్. ఏంటి వీళ్ళు కూడా బెదిరించే వాళ్ళే. సో అది యుద్ధానికి సంబంధించి అప్డేట్స్ కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఉన్నాయి. సో యుద్ధం విషయంలో కూడా ఇక్కడ పాపం ఈనాడులో ఎప్పుడు అమరావతి భజనే. సో ఈనాడులో యుద్ధానికి సంబంధించిన అంశాలు
హైలైట్ 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం. సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోదీ అధ్యక్షతన CCPA భేటీ, సరిహద్దుపై సమీక్ష. చూడొచ్చు. సో సాక్షి కూడా ఒకసారి ఈ అప్పన్న స్వామి ఈ టెంపుల్కి సంబంధించిన దీన్ని సాక్షి వాళ్ళు గట్టిగానే రాశారు, రాయడంలో తప్పు లేదు. సాక్షికి అవకాశం వచ్చింది, రాశారు. ఇందులో అతిశయోక్తులు ఉంటే అప్పుడు తప్పు పట్టాలి తప్ప 7 చనిపోయారు కాబట్టి 7 అని రాశారు. దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి, నిజమే భక్తులే బలయ్యారు. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి, నిజమే నాసిరకం గోడే. సో ఇందులో సాక్షి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ కరెక్టే, వాళ్ళు రాసిన వార్త కరెక్టే. అందుకని ఈరోజు సాక్షిని తిట్టాల్సిన పనే లేదు. కాలమ్స్ లేకుండా ఫ్లై యాష్ ఇటుకలతో నిర్మాణం, క్యూ లైన్లో వెళ్తున్న భక్తులపై గాలివానకే కూలిన గోడ. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు గాలివాన వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అని. అసలు అటువంటివన్నీ తట్టుకునేలా కదా కట్టాలి గోడ, అది కదా కావాల్సింది. వాన పడితే గోడ కూలితేయాలా, ఈదురుగాలు వస్తే గోడ కూలితేయాలా? మన ఇల్లు అయితే అలాగే కొట్టుకుంటారా? పునాదులు లేకుండా గోడ కడతారా? పిల్లర్లు లేకుండా గోడ కడతారా? సో 100% ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం మీన్స్ అక్కడ కాంట్రాక్టర్దే, అక్కడ అధికారులది, వాళ్ళదే, ఆ శాఖ వాళ్ళది. చందనోత్సవం వేళ అప్పన్న స్వామి సన్నిధిలో తెల్లవారుజామున పెనువేషాదం. 2 లక్షల మంది తరలి వస్తారని తెలిసినా సర్కారు నిలువెల్లా నిర్లక్ష్యం. రెగ్యులర్ ఈవోను నియమించిన పోయినాం. వీఐపీల దర్శనాలు, టికెట్ల విక్రయాలపైనే దృష్టి. సామాన్య భక్తులను కనీసం పట్టించుకొని యంత్రాంగం. దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లై యాష్ షీటుకు వాడవచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చింది ఎవరు? పోస్ట్ మార్టంలోనూ రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాలు తరలింపు. పోస్ట్ మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ. భక్తులకు యమపాశాలుగా మారుతున్న కూటమి సర్కారు పాపాలు. గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, అనూహ్య ఘటనలు. ఇందులో వైసీపీ ఏం రాజకీయం చేసినా టీడీపీ పడాల్సిందే, ప్రభుత్వం పడాల్సిందే. వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతారు. ఇటువంటి విషయాలను ప్రచారం చేయడంలో, రాజకీయంగా వాడుకోవడంలో వైసీపీకి తిరుగులేదన్నమాట. చంద్రబాబు బాధ్యుడు. సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కాంక్రీట్ గోడతో కట్టాల్సిన గోడను ఫ్లై యాష్ ఇటుకలతో నిర్మిస్తారా? పిల్లర్ లేకుండా 10 అడుగులు ఎత్తు, 70 అడుగులు పొడవున 4 రోజుల్లో గోడ నిర్మాణం. నాణ్యత లేని ఆ గోడ కూలి భక్తుల మృతి. కేవలం మీ నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలుకున్నారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, లేదంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా వెళ్ళారనమాట. విషయం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడారు. సో ఇది ప్రమాదం మీద వాళ్ళు రాసింది. సో ఈ ఆంధ్రప్రభలో వేడుక రేపే రారండి. ఇంకమ్మ విశాఖలో విషాదం, 7 భక్తుల మృతి. వీళ్ళు చూడు ఆంధ్రజ్యోతిలో మరీ కిందకి దించేశారు. ఇక్కడ రాయాల్సిన వార్తని ఇక్కడ రాశారు. వీళ్ళు మరీ భజన పరులు అయిపోతున్నారు. అడ్వర్టైజ్మెంట్ల కోసం కక్కుర్తి. అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరుగా, ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకంగా ఉన్న కక్కుర్తి. అందుకే కిందకి దించేశారు వార్తని. అప్పన్న చందనోత్సవంలో అపశృతి, రక్షణ గోడ అని రాశారు. సరే, వేరే అంశాలకు వెళ్ళిపోదాం. ఈవెన్ ఇక్కడ కూడా వ్యూహాలు కొలిక్కి అని భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త వ్యవహారాలను ఇందులో ఆంధ్రప్రభలో హైలైట్ చేశారు. మోదీ వరుస భేటీలు, బహుముఖ యుద్ధానికి పదును. ఒకవైపు ఆర్థిక యుద్ధం, పాక్కు అప్పు ఇవ్వద్దని IMFకు సూచన. మరోవైపు దౌత్య యుద్ధం, ప్రపంచ దేశాలతో సంప్రదింపులు, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంతోనూ సమాలోచనలు, పాక్ని ఎండగట్టాలని పిలుపు. ఇవిగాక ఒత్తిడి వ్యూహం, మోడీ రష్యా పర్యటన రద్దు. జాతీయ భద్రతా సలహా బోర్డులో జైంట్ కిల్లర్స్, సూపర్ కాప్స్, మాజీ చీఫ్కు పగ్గాలు. సరిహద్దుల్లో మరింతగా సైనిక బలగాల మోహరింపు. సరిహద్దు గ్రామాల్లోని విద్యార్థులకు స్వీయ రక్షణపై ప్రత్యేక శిక్షణ. స్వీయ రక్షణలో పాకిస్తాన్. పీఓకే నుంచి ఉగ్రవాద శిబిరాలు తరలింపు. పీఓకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు. లష్కరే చీఫ్ హఫీజ్కు భద్రత కట్టుదిట్టం. సో పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే, ఇండియా నుంచి మాత్రం ఉగ్రవాదులను హతం చేయాలి, అడ్డం వస్తే పాకిస్తాన్తో కూడా యుద్ధానికి దిగాలని దేశం సన్నద్ధమవుతుందన్నమాట. అది హైలైట్ చేశారు.
కులగణనతో జనగణనతో కులగణన, కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సంచలనం అని ఇక్కడ కూడా ఈ కులగణన అంశాలను కూడా హైలైట్ చేశారు. సో ఓవరాల్గా ఈరోజు కీలకమైన అంశాలు అవన్నీ. సో ఇతర అంశాలు కూడా చూసుకుంటే ఆకాంక్షలు తీరేలా అమరావతి అని అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తాము, పనుల పునఃప్రారంభ వేడుకకు కూటమి శ్రేణులు కదిలి రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు, మోదీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. సో మొత్తం ఇక్కడ కూడా లక్షలాది మంది జనాల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు, తరలిస్తున్నారు లక్షలాది మంది. ఆ సమీపంలో 3-4 జిల్లాల నుంచి జనాలను భారీగా తరలిస్తున్నారు నరేంద్ర మోదీ గారి సభకి. మొదట 5 లక్షల మందితో సభ అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఒక 2 లక్షల మంది సభ అని నిర్ణయించారన్నమాట. విశాఖకు మరో నగ, యూనిటీ మాల్కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన, మధురవాడలో 172 కోట్లతో నిర్మాణం. సో విశాఖపట్నంలో యూనిటీ మాల్ రాబోతుందంటండి. అది ఇలా ఉండబోతుందంట, డిజైన్ బాగుంది కదా. ఇక ఇంట్లోకి దూసుకెళ్లిన కారు 5 మెడికోల మృతి, నిశ్చితార్థ వేడుకకు వెళ్ళొస్తూ అనంతలోకాలకు, ఇంట్లోని వ్యక్తి దుర్మరణం. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం సమీపంలో ఘటన. ఒక కారు ఆ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్ళింది. సో ఈ మొదటి పేజీ, లోపల పేజీలకు వెళ్దామండి. జాతీయ స్థాయి కులగణనకు తెలంగాణ నమూనా అనుసరించకూడదు, తెలంగాణ నమూనా బాగలేదు, తెలంగాణలో జరిగిన కులగణన పూర్తి స్థాయిలో లేదు, పారదర్శకత లేదు, నామకే వాస్తే చేయాలి కాబట్టి చేశారు. ఎప్పుడైనా సరే కులగణన గ్రామం యూనిట్గా ఉంటే బెటరు. ఆ గ్రామంలో ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు అనేది పారదర్శకంగా ఆ ఊర్లో వాళ్ళకి తెలిసేలా ఉంటే బెటర్. గ్రామం యూనిట్గా చేస్తే అది మండలాల లెక్క వస్తుంది, నియోజకవర్గ లెక్క వస్తుంది, జిల్లాల లెక్క వస్తుంది, అప్పుడు రాష్ట్రం లెక్క వస్తుంది. అంతే తప్ప రాష్ట్రం యూనిట్గా రాష్ట్ర స్థాయిలో ఇవి ఇలా ఉన్నారని చెప్పడం కాదు. గ్రామం యూనిట్గా, మండలం యూనిట్గా అయితేనే క్షేత్రస్థాయిలో జనాలకు ఐడియా ఉంటుందన్నమాట. తెలంగాణ నమూనా వేస్ట్, ఇంకా బీహార్ బెటర్ ఒక రకంగా. అప్పన్న దర్శనానికి పోటెత్తిన జనం, తొలి దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు. ఓకే, కులగణన నిర్ణయం మోదీ నిబద్ధతకు ప్రతిబింబం, ముఖ్యమంత్రి చంద్రబాబు. మెగా డిఎస్సి క్రీడా కోటాలో 421 పోస్టులు, ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. విశాఖకు మరో నాగా, అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, అరెస్టుకు పోలీసుల యత్నం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడం. వీళ్ళకి అలవాటు అయిపోయింది పారిపోవడం. పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిస్తే పారిపోవడం. కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇక్కడ చాలా జరుగుతున్నాయండి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇన్ని రోజులైనా పట్టుకోపోవడానికి కారణం ఏంటి? పోలీసుల నిర్లక్ష్యం. పోలీసులు వదిలేశారు అంతే. అరెస్ట్ చేయాలని పోలీసులకి ఏం కసి ఉంటుంది? కేసు నమోదు చేసాం, వెతుకుతున్నాం అంతే. మేము వెతుకుతున్నామండి, దొరకట్లేదు అంతే. అదే సమాధానం చెప్పుకుంటున్నారు. నిజంగా పట్టుకోవాలంటే వాళ్ళకు ఒక రోజు చాలు. ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల పనులు, అమరావతిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలకు శంకుస్థాపన, 7 జాతీయ రహదారి ప్రాజెక్టులు జాతికి అంకితం అన్నమాట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన అత్యంత వైభవంగా, చాలా జాగ్రత్తగా చేసుకొస్తున్నారనమాట. ఇక ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిందనమాట. జనగణన అయిన తర్వాత అసెంబ్లీ సీట్లు అవే పెరుగుతాయి, లెక్కేస్తారు, జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా డిఎండబ్ల్యూఓగా నియామకం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వత్తాసు. అసమర్థత ఫస్ట్ టైం తెలుసా? క్యాబినెట్లో కొంతమంది అసమర్థులు, అవినీతి పరులు ఎక్కువైపోయారు క్యాబినెట్లో. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు క్యాబినెట్లో చాలామంది ఉన్నారని. అందుకే ఎప్పుడూ లేని విధంగా సంవత్సరంలోనే క్యాబినెట్ను మార్చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. జూన్ నెలలో చాలామందిని మార్చేయచ్చు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు 3 లక్షల సాయం, ఇదంతా ఓకే. గోడ నిర్మాణంలో నిలువెత్తి నిర్లక్ష్యం, వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు. మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ హడావుడిగా చేపట్టిన పనులే కొంప ముంచాయి. ఇదిగోండి, మూర్ఖంగా పర్యాటక శాఖ వ్యవహరించింది. హడావుడిగా పనులు, పునాది లేకుండా సిమెంట్ ఇటుకలు పేర్చి గోడ నిర్మాణం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటో. ఇదిగోండి, సిమెంట్ ఇటుకలు పేర్చి పునాది లేకుండా కట్టేశారంట గోడ. ఇది కూలింది. ఎంత నిర్లక్ష్యం అండి! ఏం చేయాలండి వీళ్ళని?
వీళ్ళ మీద హత్య కేసు పెట్టాలి తెలుసా, ఈ కాంట్రాక్టర్ మీద, ఇక్కడ అధికారుల మీద. వాన నోటి ఉధృతికి కోతకు గురై కూలిపోయిన గోడ. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం, పర్యాటకాభివృద్ధి సంస్థలో ఆయనది ఇష్టారాజ్యం. నాడు ఋషికొండ ప్యాలెస్ పనుల్లోనూ కీలక పాత్ర. ప్రభుత్వం మారినా ఆయనదే హవా. అంటే ఈ ప్రభుత్వ చేతగానితనం, ప్రభుత్వం మారినా ఆయనదే హవా ఉంది అంటే, ఒక అవినీతిపరుడు, ఒక అక్రమార్కుడు అని తెలిసిన తర్వాత కూడా అతనిదే హవా ఉందంటే ఈ ప్రభుత్వ చేతగానితనం. వాళ్ళ మీద ఏడవడం ఎందుకు? బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ. మంత్రులు అనిత, మనోహర్. ఓకే. భక్తులు ప్రాణాలు తీసిన పాపం ఎవరిది? చంద్రోత్సవం ఉందని తెలిసినా సెలవుపై అమెరికా వెళ్ళని ఈవో త్రినాథ్. అవగాహన లేని ఆర్జేసీకి ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలు. ముఖ్య ఉత్సవ అధికారిగా తొలుత భ్రమరాంబ నియామకం. ఆమె బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత వైదొలిగిన వైనం. క్రియాశీలకంగా ఉండని మూర్తికి బాధ్యత. సో ఇట్లా అధికారులు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. సో మొత్తానికి కారణం ఏంటి అనేది, ఇది ఒక ప్రకృతి వైపరీత్యంతో సింహాచలంలో ప్రమాదం. ప్రకృతి వైపరీత్యం అంటే ప్రకృతి వైపరీత్యం అంతది. మీ ఇంట్లో గోడ కూలిపోద్దా మంత్రి గారు? కూలదు కదా, ఎందుకంటే ఇంటి గోడ పటిష్టంగా కడతారు, టెంపుల్ గోడ అలాగే కడతారు. అలా మాట్లాడకూడదు. అసలు మంత్రులు ఏది పడితే అది మాట్లాడకూడదు ఈ టైంలో. సింహాచలం ప్రమాదంపై విచారణకు త్రిసభ్య కమిషన్. హోంమంత్రి అనిత కంటతడి. ప్రమాదం గురించి తెలియగానే ప్రాంగణంలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత సహాయక చర్యకు కదిలారు. మృతదేహాలను చూసి ఆమె వెలుపులకు వచ్చిన ఆమె కంటతడి పెట్టుకున్నారు. వైజాగ్లో వాలంటీర్లుగా కొందరు యువత సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓ వాలంటీర్ 300 టికెట్ క్యూలో దర్శనానికి వెళ్ళి తల్లిదండ్రులను గురించి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూనే సహాయ చర్యల్లో పాల్గొనడం కలిచివేసింది. ప్లంచ్ పూల్కు తాత్కాలిక ఊరట. డ్యాంలోకి వెళ్లకుండా విస్తరణ, సిలిండర్ల పునరుద్ధరణ, స్పిల్వే దిగువకు కొండవాలకు క్రీటింగు, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ సిఫార్సులు. శ్రీశైలం ప్రాజెక్టులో తక్షణం చేయాల్సిన పనులపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ దృష్టి సారించింది. సో మనం ఈ మధ్య రోజు చదువుతున్నాం, శ్రీశైలం, తుంగభద్ర ఈ డ్యాంలు గేట్లు మార్చాలి అండ్ డ్యాములు కూడా అవసరమైన చోట పునర్నిర్మించాలని దానికి కేంద్ర డ్యాం భద్రత జాతీయ డ్యాం భద్రతా అథారిటీ పరిశీలిస్తోందన్నమాట. ఇక మైనింగ్ ఆపేస్తే ఆకాశం ఊడి పడదు. ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. పిల్లల పేర్లతో తమిళంలో వెబ్సైట్. తమిళనాడు సీఎం వెల్లడి. ఓకే. కాంగ్రెస్ భాజపా నిరసనలతో ఉద్రిక్తత. పాపం షర్మిల గారికి రాజకీయం చేయడానికి ఏ అవకాశం లేనట్టుంది. ఈ విషయంలో, రాజధాని విషయంలో ముందుకు వచ్చారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోవడం, ప్రతిగా భాజపా కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి ప్రయత్నించడం, ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకోవడం వంటి ఘటనలతో బుధవారం విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల గారిని వదిలేస్తే బెటర్ అండి, ఎందుకు వాళ్ళకి అనవసరంగా హైప్ ఇవ్వడం ఆ పార్టీకి. ఏదో వాళ్ళు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తారు. మోదీ గారు రావద్దంట అమరావతి. బుడమేర మరమ్మతు తక్షణం పూర్తి చేయాలి, మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. మీరు ఫిర్యాదు చేసేందుకు అర్హులేనా, దాన్ని సమర్థించే తీర్పులను మా ముందు ఉంచండి. అభ్యంతరకర పోస్టుల విషయంలో అంబటికే హైకోర్టు సూచన. అవతలి వ్యక్తిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు మూడో పక్షం ఫిర్యాదు చేసేందుకు అర్హులనే వాదనలకు బలాన్నిచ్చే తీర్పులను తమ ముందు ఉంచాలని వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా కేసుల మీద అంబటి రాంబాబు గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. తెదేపాలో చేరిన చీరాల మున్సిపల్ చైర్మన్. బాపట్ల జిల్లా చీరాలలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పురపాలక సంఘం జంజనం శ్రీనివాసరావు వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలు మారడం చాలా సహజం. చీరాల్లో ఈ జంజనం ఒక ఆయన, పాలేటి రామారావు గారు ఒక ఆయన, ఇంకో 4-5 ఉన్నారు. వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు. ఇంకా దానిలో వింత విడ్డూరం ఏమీ ఉండదు. వ్యాయామ కళాశాలతో వైకాపా ఆడుకుంది. గత పాలకుల నిర్లక్ష్యంతో సమస్యల దృష్ట్యా రాష్ట్రంలోనే ఏకైక విద్యాలయంలో వసతుల కరువు. గోపన్నపాలెంలో ఏకైక ప్రభుత్వ వ్యాయామ కళాశాల ఉంది. సో అక్కడ నిర్లక్ష్యం మీద క్వాలిటీ ఇది బాగాలేదని ఇక్కడ రాశారనమాట, ఈనాడులో రాశారు. సో సాక్షిలో ఇంకా వేరే వార్తలు ఒకసారి చూద్దాం. సో మీరు వీలైతే నిన్న ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ లడ్డూపల్లెం ఒకసారి విజిట్ చేయండి, వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ఇవ్వండి. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాడతారు. కాకపోతే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి డెలివరీ కొంచెం 1-2 రోజులు అటు ఇటుగా అవుద్ది. కొత్తగా స్టార్ట్ చేశారు, ప్రక్రియ అంతా ఉంది కాబట్టి డెలివరీ విషయంలో
కాస్త ఒక రోజు 2 రోజులు ఉంటుంది అంతే లేట్. ఈరోజు బుక్ చేస్తే మీకు 3 డేస్లో డెలివర్ అవుతుంది అనమాట. సో నెంబరు 9997839994 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా ఈ వెబ్సైట్లో అయినా ఇవ్వచ్చు, laddupallem.com. సాక్షిలో మొత్తం మొదటి పేజీ మొత్తం ఈ వార్తలే. రెండో పేజీలో ఏమిచ్చారు, సెకండ్ పేజీలో దైవసాక్షిగా మళ్ళీ భక్తులే బలి అని ఈ పేజీ మొత్తం ఇదే రాశారు. ఈ పేజీ మొత్తం ఇదే రాశారు. మూడో పేజీలో ఏమిచ్చారు, కర్ణాటకతో కోనసీమ కురిడి. కర్ణాటక కంటే ఏపీలో నాణ్యమైన కురిడి కొబ్బరి, దీంతో ఏపీ కురిడికి పెరిగిన డిమాండ్. కోనసీమ నుంచి రోజుకు 20 నుంచి 30 లారీలు ఎగుమతి. 6 ఏళ్ల తర్వాత కురిడి వ్యాపారుల్లో సంతోషం అంటండి. కర్ణాటక కంటే నాణ్యమైన కురిడి కొబ్బరి ఉత్పత్తి చేస్తున్న కోనసీమ కురిడి తయారీదారుల పంట పండింది. 6 ఏళ్ల తర్వాత కురిడి కొబ్బరి మార్కెట్లో జోష్ వచ్చింది. ధరలు అనూహ్యంగా పెరగడంతో ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఓకే. ఉపాధి హామీ పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే జోక్యం ఏంటి? విజయనగరం ఎమ్మెల్యే అదితికి హైకోర్టు సూటి ప్రశ్న. గ్రామసభ తీర్మానించిన పనులను ఎలా సవరిస్తారు? గ్రామసభలో తీర్మానించిన పనులు ఎమ్మెల్యేలు సవరించకూడదు, ఆ హక్కు ఉండదు. గ్రామసభ అంటే వాళ్ళే మెయిన్. రాధాకృష్ణకి రజరానా యాక్టివ్ పీపీఏకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. మోహన్ బాబుకు సుప్రీం షాక్. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ. మే 2న విచారణాధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమాల ఉల్లంఘన కేసులో విచారణ నుంచి తనకు మినహాయింపుతో పాటు స్టే ఇవ్వాలని కోరిన మోహన్ బాబు పిటిషన్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పాపం 2019లో ఆయన ఓవర్ యాక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కుల కోసం. ఓవర్ యాక్షన్ చేసి పిల్లల చేత ధర్నా చేయించి ఆ 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇదిగో నేను ఇలా చేశాను అంటే నేను టీడీపీని వ్యతిరేకనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిరూపించుకొని వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు పదవి ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. పాపం తెలుగులో అవకాశం ఇస్తే మిమ్మల్ని మేము ఆపలేం, మీరు ఇంగ్లీష్లోనే వాదనలు వినిపించండి. అంబటి రాంబాబుతో చమత్కరించిన హైకోర్టు. రాజకీయ నాయకుడి నుంచి న్యాయవాద అవతారం ఎత్తిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు దాఖలు చేసిన కేసులో హైకోర్టులో బుధవారం నవ్వులు విరిశాయి. తనతో పాటు తన కుటుంబం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో చేస్తున్న అసభ్య పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ అంబటి రాంబాబు దాఖలు చేసిన కేసు ఇందుకు కారణమైంది. ఇంగ్లీష్లో వాదనలు మొదలుపెట్టిన అంబటి రాంబాబు కాసేపటి అనంతరం తనకు తెలుగులో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్పందిస్తూ మీకు తెలుగులో వాదనలకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మేము ఆపలేమంటూ వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు వాగ్ధాట్ అనమాట, అది వాగ్భటిమ అతనికి ఎక్కువ ఉంటుంది. సో ఇది పక్కన పెట్టచ్చు. తర్వాత అతివేగానికి 6 బలైన ఆంధ్రజ్యోతిలో రాశారు, కులగరని రాశారు, ఏ క్షణంలోనైనా పాక్పై దాడి అనేది రాసుకొచ్చారు. ఇక తలెత్తుకునేలా అమరావతి, రేపే రాజధాని పనులు పునఃప్రారంభం. ప్రధానమంత్రి చేతుల మీదుగా 49,040 కోట్ల పనులకు ఆదేశం. మరో 57,967 కోట్ల పనులకు కూడా పచ్చజెండా. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు, 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని ఆదాయంతో మరింత అభివృద్ధి సంక్షేమం. ఈ నెలలోనే అన్నదాత తల్లికి వందనం. సో మే నెలలోనే తల్లికి వందనం ఇస్తున్నారంట. పాపం సాక్షి మేనేజ్మెంట్ ఎవరున్నారో చూసుకొని సాక్షి వాళ్ళ ఖాతాలో కూడా వేసేయండి. ఎందుకంటే వాళ్ళు పదే రాస్తారు సూపర్ 6 రాలేదని. వాళ్ళకు కూడా ఇచ్చేస్తే శాంతిస్తారు. నిరుద్యోగ యువతకు యూనిసెఫ్ శిక్షణ, 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. ఇంటికో పారిశ్రామికవేత్త, స్వర్ణాంధ్రకు తోడ్పాటు, మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. ఓకే, 2026 దాకా ఆగాల్సిందే. రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేయలేం కేంద్రం. వచ్చే ఏడాది జనాభా లెక్కల వరకు వేచి చూడాలి. నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంలో వాదనలు. కాశ్మీర్ లాగే ఏపీ, తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి. 2022 నాటి పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన సుప్రీంకోర్టు ఆ కేసుని, ఆ తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిందనమాట. జనాభా లెక్కలు అయిన తర్వాతే మేబీ ఈ జరుగుద్ది పునర్విభజన, నియోజకవర్గాల మార్పులు.
శ్రీశైలం రాతిగోడలకు సపోర్ట్ వాల్స్, కొండ భాగం కోతకు గురి కాకుండా చూడాలి. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన. జింబాబ్వే డ్యామ్ తరహాలో ప్లంచ్ పూల్ మరమ్మతులు. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం సూచన. మరమ్మతులకు టెక్నాలజీ డిజైన్లు ఇస్తామని వెల్లడి. సూపర్. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి నియామకానికి యూపీఎస్సీ కౌన్సిల్ ఎంపిక చేసింది. ఓకే, మే నెలలో మంటలే. సో మంటలు అంటే ఎండలు ఎక్కువ ఉంటాయంట ఈ నెల. ఇక చార్ధామ్ యాత్ర ప్రారంభమైందంట. భాక్రానంగల్ జలాల్ని మాకు ఇవ్వండి, రాష్ట్ర తాగునీటి అవసరాలు తీరుతాయి, లేదంటే అదనపు నీరు పాక్కు వెళ్తుంది, పంజాబ్ను కోరిన హర్యానా సీఎం. పాక్ సైన్యంలో తిరుగుబాటు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ పాలకులే కాదు సైన్యం కూడా భయపడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ లోపల మాత్రం వాళ్ళకు భయం ఉంది. సెలవు పెట్టేస్తున్నారంట చాలామంది సైనికులు. 24 నుంచి 36 గంటల్లో మాపై దాడి, భారత్పై పాక్ దుష్ప్రచార యుద్ధం, యుద్ధానికి ఆర్మీ సిద్ధంగా లేదని రక్షణ సమావేశంలో తేల్చారంటూ నకిలీ పత్రాలు సర్క్యులేషన్. రంగంలోకి ఐక్యరాజ్య సమితి ఉగ్రదాడిని ఖండించిన గుటెర్రస్, జైశంకర్ పాక్ ప్రధానికి ఫోన్. సరే, ఈ పక్కన పెట్టేస్తే ఇది కూడా అయిపోయింది. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం కదా. కులగణన వ్యూహాలు కొలిక్కి వేడుక రేపే రారండి, ఊరూరా పండగ, రాజధాని రైతులకు ఆహ్వానం, అలాగే యూనిసెఫ్తో ఒప్పందం, అందరూ చూపు అమరావతి వైపు, విశాఖలో విషాదం అని ఇక్కడ రాశారు. అతివేగంతో అదుపు తప్పిన కారు, 6 మృతి, పల్టీలు నుజ్జు. మృతుల్లో 5 నారాయణ కాలేజీ మెడికోలు, దుకాణంపైకి దూసుకుపోయిన కారు, దుకాణదారు మృతి. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై దుర్ఘటన. కంచి పీఠానికి కొత్త పీఠాధిపతి గణేష శర్మకు దీక్షనిచ్చిన విజయేంద్ర సరస్వతి. మెగా డిఎస్సిలో క్రీడాకోట 421 పోస్టులు. అమెరికాకు మోకరిల్లితే బెదిరింపులు పెరుగుతాయి. ప్రపంచ దేశాలు ఏకమైతే అమెరికా చిన్న పడవగా మిగులుతుంది. టారిఫ్ వార్ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ వీడియో సందేశం. అలాగే ఉండాలి. ఓకే. కాంతిరాణా విశాల్ గున్నేలకు సిఐడి పిలుపు. 5న విచారణకు రావాలని నోటీసులు. పిఎస్ఆర్ను మరోసారి కస్టడీలోకి తీసుకునే యోచన. జైలులో ఆంజనేయులను కలిసిన ఉండవల్లి గారు ఆంజనేయ పిఎస్ఆర్ని కలిసి సలహా ఇచ్చారేమో, లీగల్ సలహాలు ఏమైనా ఇచ్చారేమో. ఓబీసీ వైపు అడుగులు. 10 కాలాల పాటు ఉండేలా బీజేపీ సరికొత్త వ్యూహం. సరే, ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు. ఈనాడులో నేషనల్ అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, కులాల లెక్క పక్క. స్వతంత్ర భారత తొలి కులగణనకు కేంద్రం సాయి. బ్రిటిష్ హయాంలో జరిగిన లెక్కింపు. ఎప్పుడో జరిగిందంట 1900. కులగణన ఎప్పుడు జరిగింది అసలు? బ్రిటిష్ కాలంలో జరిగిందంటండి. 1881 నుంచి 1931 వరకు జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరిగిందంట. ఆ తర్వాత కులగణన ఆపేశారు. సో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు. ఇక హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం. కోల్కతాలో 14 మంది దుర్మరణం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 అంతస్తుల హోటల్లో మంటలు ఎగిసిపడడంతో 2 చిన్నారులు, ఓ మహిళ సహా 14 మంది మృత్యువాత పడ్డారంట. డిజిటల్ సదుపాయం జీవన హక్కుల అంతర్భాగమే. దివ్యాంగుల కోసమే కేవైసీ మార్గదర్శకాల్లో మార్పులు చేయండి సుప్రీంకోర్టు. చిన్న సాగుతో చట్టబద్ధత రద్దు. విదేశీ విద్యార్థులకు అశనిపాతంగా ట్రంప్ సర్కారు నిబంధన. తదుపరి పోప్ ఎవరు? 7 నుంచి మొదలవనున్న రహస్య ప్రక్రియ. ప్రచారంలో పలువురు పేర్లు. 90,000 కోట్ల ప్రాజెక్టులను సమీక్షించిన మోదీ. ప్రధాని మోదీ 46వ ప్రగతి సమావేశంలో పాల్గొని దేశంలోని వివిధ ప్రాంతాల్లో 90,000 కోట్లతో చేపట్టిన పనులను చేశారంట. తర్వాత 3 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో ఓవరాల్గా మనం చెప్పుకున్నాము. సో ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఏదైనా సరే మనకి సూచనలు ఇవ్వచ్చు. మన ప్రజెంటేషన్ విషయంలో కానీ, కంటెంట్ విషయంలో కానీ. నా నెంబరు నిన్న మొన్న చెప్పాను. చాలామంది రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. థ్యాంక్ యూ.